ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ఆనెస్ట్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు మనసులో పర్మనెంట్గా ఒక చిన్న స్పేస్ కావాలి. ప్రతి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మీ అందరినీ కూర్చొని సీరియల్ చూడడానికి మోటివేట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని దేవుళ్ళో నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్న విషయం ఏమంటే నంబర్ 1 సీరియల్గా నిలబడాలి. చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నాం. బిగ్ బాస్ నుంచి తర్వాత మీరు నాకు ఇప్పుడు చూస్తే బరువు కూడా తగ్గా. సో షూటింగ్ లేదంటే కూడా సీరియల్ గురించి ఆలోచిస్తూ, వర్క్ గురించి ఆలోచిస్తూ, ఇంకా ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి మన పర్ఫార్మెన్సు, ఎట్లా కనపడాలి, ఇంకా ఎంత అందంగా కనపడాలి, ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలి అని ప్రతిరోజు వర్క్ గురించే ఆలోచిస్తూ ఫ్యామిలీతో సహా బ్రతుకుతున్నాం. సో ఎస్, ఇట్స్ అ హ్యాపీ డే టుడే. ఫైనల్గా ఇవాళ మన ఫస్ట్ ఎపిసోడ్ మీరందరూ ఫస్ట్ హ్యాండ్ చూశారు. టీవీలో వచ్చే ముందు మీరు అందరూ చూశారు. మీకు ఎలా ఇష్టమైంది? నిజంగా సినిమాలా ఉందా, సీరియల్లో ఉందా? సినిమా లాగానే ఉందా? సినిమా బాగుందా? మీరు చూస్తారా? గీతాంజలి దేవి గారి గురించి ఎంతైనా చెప్తే తక్కువనే. షీ యాక్చువల్లీ వాజ్ అ వెరీ బబ్లీ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ సింపుల్ అమ్మాయి. కానీ జరిగింది ఏమేమో జరుగుతుంది తనతో. జరిగిన తర్వాత తను పెళ్ళి చేసుకున్న తర్వాత ఎంత పద్ధతిగా ఒక రోల్ మోడల్గా తయారవుతుందంటే ఎవరైనా గీతాంజలిని చూస్తే నేను ఇలా ఉండాలి, నేను ఇంత గట్టిగా ఉండాలి, నేను ఇంత ప్రిన్సిపల్గా ఉండాలి, ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంత గ్రేస్ఫుల్గా ఉండాలని తయారవుతారు. షీఈ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇన్ టుడేస్ ఎరా. బికాస్ మేము లైఫ్లో యాక్చువల్లీ ఫ్యామిలీ వర్క్ బ్యాలెన్స్ చేస్తూ మేము మన జర్నీ చేస్తున్నాము. సో ఇట్లాంటి జర్నీ చేసినప్పుడు మేము ఎట్లుండాలి, మేము ఎలా బ్యాలెన్స్గా ఉండాలి అని గీతాంజలి దేవి గారి దగ్గర మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. స్టార్మా హ్యాపీ స్టార్మా ఫ్యామిలీలో ఒక పర్మనెంట్ ఆర్టిస్ట్గా నేను ఫీల్ అవుతున్నాను. బిగ్ బాస్ తర్వాత యాక్చువల్లీ ఐ వాజ్ నర్వస్. బిగ్ బాస్ పోయే ముందు చాలా మాటలు పడ్డా, ఏం సాధిస్తావు బిగ్ బాస్ పోయేసి అనేసి. మొత్తం ప్రపంచంతోనే చాలా మాటలు పడ్డాను. సో బిగ్ బాస్ అయింది, టాప్ 5లో వెళ్ళాను, అందరు మనసు గెలిచాను. అండ్ అందరు మనసు గెలిచిన తర్వాత ఈ ఒక మంచి షో వచ్చింది, ఏ దేవి వర్మో నీవు. సో ఈ షోతో మళ్ళీ మీ మనసులో పర్మనెంట్గా ఒక చిన్న స్పేస్ తీసుకోవడానికి వస్తున్నాను. స్టార్మా ఛానల్లో మేము ఆర్టిస్ట్గా ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరు ఎవరైనా ఆర్టిస్ట్ ఉండని మాకు స్టార్మాలో పర్మనెంట్గా వర్క్ ఉందంటే ఇది నిజంగా దేవి వరమే అని అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. ఇది నా స్టార్మాలో ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఒక 1 ఇయర్గా దీనికోసం చాలా వర్క్ చేసాం అందరూ. సో ఈరోజు మీరు చూసుంటారు ఎలా వచ్చి మా క్యారెక్టర్ని మీకు తీసుకుని వచ్చామని. అంజలి అంటే అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ఏ ప్రేమ దొరకలేదు. కానీ తను అందరికీ, తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ లవ్ ఇచ్చే ఒక క్యారెక్టర్. ఎంత అమ్మ వదిలిపెట్టినా అమ్మ ప్రేమ కోసం 25 ఏళ్ళుగా ఎదురు చూస్తూనే ఉంది. సో ఎప్పుడైనా దొరకదా అని ఒక ఏకంతోనే తను ఉంది. అందరి పిల్లలకి వచ్చి ఇది దగ్గుతుంది, తనకి దగ్గలేదు అని అమ్మ మీద కోపం అంతా ఏం కాదు. ఎప్పుడైనా మా అమ్మ నా కోసం వస్తుందని ప్రతిరోజు అది ఎదురు చూస్తూనే ఇన్ని రోజులుగా బ్రతికింది. కానీ ఏదో ఒక పాయింట్లో అమ్మని చూడబోతుంది. ఆ చూసేటప్పుడు అది మంచిగా ఉంటుందా లేకపోతే వాళ్ళిద్దరికి గొడవ ఉంటుందా అనేది మీరు సీరియల్ చూసిన తర్వాతే తెలుస్తుంది. సో ఎవ్రీడే 8:30కి చూడండి, ఏ దేవి వర్మో నీవు. ఇంకా పైన ఇది మా కథ కాదు, మీ కథ. సో మీ అందరి దగ్గరే ఉంది. ఇంకా